మహారాష్ట్రలోని నాగ్పూర్ అల్లర్లకు సంబంధించి పలు ఎఫ్ఐఆర్లు దాఖలు చేసిన పోలీసులు అందులో కీలక విషయాలు పేర్కొన్నారు. అల్లరి ముక్కలు మహిళా పోలీసు అధికారిపై లైంగిక దాడికి ప్రయత్నించినట్టు తెలిపారు. ఇతర మహిళా పోలీసులను ఉద్దేశించి అసభ్య వ్యాఖ్యలతో పాటు సంజ్ఞలు చేసినట్లు చెప్పారు. దుండగులు భయోత్పాదం సృష్టించేందుకు, పోలీసులపై దాడులు చేసేందుకు గొడ్డళ్లు, రాళ్లు, పెట్రోల్ బాంబులు వాడినట్లు ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పరిస్థితులు అదుపులో ఉన్నట్లు చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోందన్నారు. 2000 మంది సాయుధ పోలీసు బలగాలను మోహరించడంతో పాటు డీసీపీ సారథ్యంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు నాగ్పూర్ పోలీస్ కమిషనర్ చెప్పారు. సంభాజీనగర్ జిల్లాలో ఔరంగజేబు సమాధికి వ్యతిరేకంగా మొదలైన ఆందోళనలు సోమవారం రాత్రి నాగ్పూర్లో ఇరు వర్గాల మధ్య అల్లర్లకు దారితీశాయి. దుండగులు నివాసాలు, దుకాణాలపై దాడులు చేయడంతో పాటు వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో నాగ్పూర్లోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు.